వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రభుత్వ పాఠశాలకు స్వంత నిధులతో పెయింటింగ్ వేయించిన కాంగ్రెస్ నేత సత్యనారాయణ. రక్తదాన శిబిరం విజయవంతం. డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఎల్లారెడ్డిలో కురిసిన వర్షం. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఆదివారం నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్తాన్ మనల్ని భయపెట్టాలని చూసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి ఏమిటో పాకిస్తాన్కు ప్రపంచానికి తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసింది అమిత్ షా అన్నారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ కూడా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. గతంలో తెలంగాణ బీఆర్ఎస్కు ఏటీఎంగా ఉండేదని ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికారం మారినా అవినీతి మారలేదన్నారు. भाइयों बहनों, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे। मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार। हम 31/3/26 तक इस देश के नक्सलवाद को समाप्त कर देंगे। भाइयों बहनों, बारिश आने वाली है. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర బైపాస్ లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మాజీ మంత్రి డిఎస్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని బైపాస్ రోడ్డులో ఆయన తనయుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ 44 లక్షల రూపాయల వ్యయంతో 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తన గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తన స్వంత ఖర్చులతో పెయింటింగ్ వేయించాడో కాంగ్రెస్ నేత. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ గ్రామానికి
చెందిన జిలకర సత్యనారాయణ తన స్వంత ఖర్చులతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి ఆదివారం రోజు పెయింటింగ్ పనులు చేపట్టి పాఠశాలకు నూతన బోర్డులు రాయించి ఆదర్శంగా నిలిచారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనని ప్రభావితం చేశాయని, అందులో భాగంగానే తన గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ భవనానికి పెయింటింగ్ వేయించినట్లు తెలిపారు. పాఠశాలకు పెయింటింగ్ వేయించిన సత్యనారాయణను గ్రామస్తులు అభినందించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IVF 12 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా IVF సికింద్రాబాద్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన బెలిదే రవికుమార్ మరియు సభ్యులందరినీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో IVF రాష్ట్ర కమిటీ నాయకులు పబ్బా చంద్రశేఖర్, కటకం శ్రీనివాస్, డాక్టర్ నీల శ్రీధర్, IVF సికింద్రాబాద్ జోన్ నాయకులు తిరువేది ప్రభాకర్, నాగమల్ల సురేందర్, గుండా శ్రీనివాస్, కూనిశెట్టి వెంకటేశ్వరరావు, కొమ్మూరి భాస్కర్, బూశెట్టి శ్రీనివాస్, ఉప్పల వేణుగోపాల్, కోల సురేష్, గంగాధర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జూన్ 14 నుండి జూలై 6 వరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ గారు, మరి IVF సెంట్రల్ వర్కింగ్ మెంబరు మన గంజి రాజమౌళి గుప్తా గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు ఈరోజు సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు బెల్దె రవణ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యంతో IVF తెలంగాణ శాఖ సేవాదళ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే రక్తదానం చేశారో రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం కానీ, రక్తదాతల్లో ఎవరైనా వైశ్యులు ఉన్నట్లయితే వారికి ఉచితంగా 2500 రూపాయల విలువ కలిగినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ మెంబర్షిప్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు రవణ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. మరి ఒక 20-30 యూనిట్ల రక్తాన్ని సేకరించాలంటే కనీసం మనం ఒక 200 మందికైనా చెప్పాల్సి ఉంటుంది. మరి 200 మందికి చెప్తే అలా 20 మంది లేదా 30 మంది మాత్రమే రక్తదానం చేస్తారు. కాబట్టి రక్తం దొరకక చాలామంది చిన్నారులు మరి ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా వ్యాధి చిన్నారులకు 15 రోజులకు ఒక యూనిట్ కావాలి. ఆ రకంగా వారి జీవితాంతం అవసరం ఉంటుంది. మరి ఆ చిన్నారుల కోసమే మరి IVF కృషి చేస్తుంది. మరి దీనికి సహకరించినటువంటి సికింద్రాబాద్ జోన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున IVF సేవాదళ IVF తెలంగాణ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం ఓ మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం ఆకాశం మేఘవృతమై ఉంది. వర్షంతో రహదారులు బురదగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కాగా మోస్తారు వర్షం కురవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. విత్తనాలు వేయడానికి వర్షాలు అనుకూలంగా ఉన్నాయని రైతులు ఆనందంలో ఉన్నారు. వర్షాలు ఇలాగే కురిస్తే వానాకాలం వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రభుత్వ పాఠశాలకు స్వంత నిధులతో పెయింటింగ్ వేయించిన కాంగ్రెస్ నేత సత్యనారాయణ. రక్తదాన
శిబిరం విజయవంతం. డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఎల్లారెడ్డిలో కురిసిన వర్షం. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.